నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్. తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. ఇక లోక్సభ షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో అన్ని పార్టీలు కూడా తమ ప్రచారానికి ఇవాళ పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి. మరో అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ఓవైపు సర్వేలు కూడా చేయిస్తూ కొంత గెలుపు గుర్రాలపై ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ డంకా మోగించినటువంటి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్దే విజయం అన్నట్టుగా కూడా అన్ని సర్వేల్లో కూడా అదే చెప్తున్నటువంటి మాట. దీంతో చాలామంది టికెట్ల కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు సైతం కూడా కొంత కాంగ్రెస్లోకి చేరి టికెట్లు దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు తమ కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా భువనగిరి, ఖమ్మం ఇట్లాంటి హాట్ సీట్లుగా తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ భువనగిరి టికెట్ అయితే మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోనే ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకు కొంత భువనగిరి ఎంపీ టికెట్ కావాలని ఇవ్వాలని కోరుతున్నట్టుగా కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద ఎత్తున ఇవాళ ఆ వార్త ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ వార్తలు చూసి చాలా మంది కోమటిరెడ్డి పైన కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పటికే ఇద్దరు అన్నదమ్ములు కూడా టికెట్లు ఇచ్చారు, ఒకరిని మంత్రిగా కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా పదవి దాహం పోలేదని కూడా కొంతమంది వాళ్ళపైన మండిపడుతున్నటువంటి నేపథ్యం. దీంతో ఇక టికెట్ వార్తలపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఎంపీ టికెట్ కోసం నా భార్య ప్రయత్నించడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు భువనగిరి టికెట్ విషయంలో కొందరు కావాలని తనపైన దుష్ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని కొంత తెర మీద తీసుకొచ్చారు. ఆయన కూడా కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. సో ఇక పార్టీలో చేరినప్పటి నుంచి కూడా మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాని తమ కుటుంబానికి 3వ టికెట్ కోరుకోవడం లేదనే క్లారిటీ ఇచ్చేశారు. సో ఇక భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు కూడా ఆయన చెప్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరిని విడిదీసే వ్యక్తులు కాదని అంటున్నారు. మరోవైపు తాము పదవులు అధికారం కోసం ఏనాడు పాకులాడలేదనే ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి, హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా భువనగిరి టికెట్ ఎవరికి లభిస్తున్న అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇస్తారనే అంశం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి అత్యంత స్వేచ్ఛగా పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఇవాళ డిసైడ్ చేస్తూ కొంత గెలుపు గుర్రాలు అన్వేషించే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికే ఆ భువనగిరి నియోజకవర్గం సంబంధించి ఓవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ వర్గం చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో అహర్నిశం కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆయనకి టికెట్ ఇవ్వాలి అనే అంశం మీద రేవంత్ రెడ్డి ఫైట్ చేస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా ఇంకొక వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని కొంత తెర మీదకి తీసుకొస్తారు. ఇవాళ మరొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కొంత బీసీ అభ్యర్థి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఇక బీసీల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం మా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అని చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఇక భువనగిరి ఎంపీ టికెట్కి సంబంధించి కొంత ఖచ్చితంగా బీసీలకు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరహా వ్యాఖ్యలు చేశాడో అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. సో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. కాబట్టి ఇక బీసీలు అనగానే ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వచ్చేది బీసీల్లో యాస్పిరెంట్స్గా ఉన్నటువంటి నేతల్లో ఇద్దరు ప్రధానంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరు తీన్మార్ మల్లన్న, గత కొంతకాలంగా కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గద్దె దింపడానికి తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయన ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు భువనగిరి ఎంపీ టికెట్ కోసం. మరోవైపు ఇక పున్న కైలాష్ నేత, ఉద్యమ నేత, ఓయూ చెందినటువంటి విద్యార్థి నేత, ఆయన కూడా కొంత రేసులో ఉన్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో ఇక బీసీ అంశం తెర మీదకి వచ్చినాక కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, మరి సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, వాళ్ళు ఇప్పటికే సర్వేలు కొంత చేయించుకున్నారు, మరికొన్ని సర్వేలు కూడా చేయించమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కోరుతున్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో మరి సర్వేలు ఏం చెప్తాయి, ఎవరికి టికెట్ కేటాయిస్తారు. సో ఇప్పుడు భువనగిరి హాట్ సీట్గా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి కోమటిరెడ్డి పంతం నెగ్గించుకొని బీసీలకు ఇప్పిస్తారా, రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకొని ఆయన వర్గం నేతలకు ఇప్పించుకునే అవకాశం ఉందా? చూద్దాం కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా డెసిషన్ తీసుకుంటుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.